Okay. Last class we have discussed about semaphore. సెమాఫోర్ ఈ కాన్సెప్ట్ తెలిస్తేనే మనకి సింక్రనైజేషన్ క్లాసికల్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వి తెలుస్తుందమ్మా, ఈజీ అవుతుంది. వాయిస్ ఓకేనా? ఇక్కడ నాకు ఫుల్ స్ట్రెంత్ కనిపించట్లేదు వాయిస్. ఓకే, సో సెమాఫోర్ దాంట్లో మనకి వెయిట్, సిగ్నల్, టూ ఆపరేషన్స్. ఎస్ అనేది సెమాఫోర్ వేరియబుల్. ఎందుకు ఇది ఎస్ అనేది సెమాఫోర్ వేరియబుల్, వెయిట్, సిగ్నల్ అనేది ఇప్పుడు నెక్స్ట్ దీని యొక్క ఎగ్జాంపుల్స్ అంటే సెమాఫోర్ అప్లై చేసిన తర్వాత మనం సాల్వ్ చేసే ఎగ్జాంపుల్స్ లో మీకు ఇంకొంచెం క్లియర్ గా తెలుస్తుంది. ఒకవేళ లాస్ట్ క్లాస్ లో ఇది తెలియలేదంటే, కన్ఫ్యూజ్ అయ్యారు అంటే ఒక్కసారి చూసుకోండి. సెమాఫోర్ అనే దానికి ఎస్ అనే ఇంటిజర్ వేరియబుల్. ఎందుకు ఎస్ అనే ఇంటిజర్ వేరియబుల్ అంటే, మనం ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం రాస్తాము, అక్కడ వెయిట్ ఆఫ్ ఎస్ అనో వెయిట్ ఆఫ్ దేని గురించి రాస్తున్నాము. ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్రాసెస్ అన్నాం కదా, ఇక్కడ ప్రొడ్యూసర్ ఆఫ్ ఎస్ అంటే ఎస్ అనే దాంట్లో మనం సెమాఫోర్ యూజ్ చేస్తున్నాము అని తెలుస్తానికి. ఓకే, సో ఎస్ అనేది సెమాఫోర్ వేరియబుల్ అని చెప్తున్నాము. అలాగే దీంట్లో టూ స్టాండర్డ్ ఆపరేషన్స్, వెయిట్, సిగ్నల్. దేనికి వెయిట్ యూజ్ చేస్తున్నాము అంటే అన్లాక్ చేస్తానికి లాక్ చేస్తానికి యూజ్ చేస్తాము. సిగ్నల్ ఏమో అన్లాక్ చేస్తాం. ఎప్పుడైతే వెయిట్ లాక్ చేసిందో సిగ్నల్ అన్లాక్ చేస్తుంది. దానికి పివి అనే దాంట్లో వెయిట్, సిగ్నల్ కి పివి అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ దీంట్లో రెండు, వెయిట్ అనే దానికి ఎప్పుడు డిక్రిమెంట్ అవుతుంది, సిగ్నల్ అనే దానికి ఎప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది. ఎప్పుడు క్రిటికల్ సెక్షన్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఒక ప్రాసెస్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ ఏదైనా క్రిటికల్ సెక్షన్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే కనుక ఇక్కడ వెయిట్ అనేదేమో డిక్రిమెంట్ చేస్తుంది, సిగ్నల్ అనేది ఇంక్రిమెంట్. ఎందుకు ఇది డిస్కస్ చేస్తున్నానంటే, ఈ రోజు సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ లో ఇవే మనకి రిపీటెడ్ గా వస్తాయి. ఎందుకు అక్కడ అలా యూజ్ చేసాము అనేది తెలియాలి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, వెయిట్ ఆఫ్ ఎస్. ఇక్కడ ఎస్ ఏదైతే ఉందో దీన్ని సెమాఫోర్ అమ్మా, అంటే మనం అక్కడ సెమాఫోర్ యూజ్ చేసినట్టు. ఈవెన్ ఇక్కడే మనం మ్యూటెక్స్ అంటాము, లాక్ అంటాము. సో ఇవి ఏది యూజ్ చేసుకున్నా మనం ఇక్కడ ఏం చేస్తున్నట్టు అంటే సెమాఫోర్. అసలు వెయిట్ అనేది యూజ్ చేస్తున్నాం, వెయిట్ అంటేనే సెమాఫోర్. ఎందుకు? ఇక్కడ ఒక ఇంటిజర్ వేరియబుల్ రీడ్ అవుతూ ఉండాలి కదా, ఎస్ అనే వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరోనా కాదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ అది జీరోకి ఈక్వల్ అయ్యింది అంటే ఆపరేషన్ ఏమీ అవ్వదు. ఓకే, అంటే క్రిటికల్ సెక్షన్ లో ఉంది అని. ఒకవేళ లేదు అంటే ఇది కనుక సమ్ 1 అలా ఉందనుకోండి, మైనస్ చేస్తుంది. 1 మైనస్ 0 మైనస్ 1. ఓకే, 0. సో 0 ఈక్వల్ టు 0 అయ్యింది కాబట్టి మనం క్రిటికల్ సెక్షన్ లో అది ఎంటర్ అవుతానికి కుదురుతుంది. అలాగే ఇక్కడ 0 అనే వాల్యూ ఇక్కడ పాస్ అవుతుంది కదా, సో సిగ్నల్ అనేది అక్కడ ఇంక్రిమెంట్ చేస్తుంది. సో ఇక్కడ మనం మ్యూటెక్స్ లాక్స్ అనేది అంటే కౌంటింగ్ సెమాఫోర్, బైనరీ సెమాఫోర్. సో బైనరీ సెమాఫోర్ తీసుకున్నాము అంటే ఓన్లీ 0 అండ్ 1. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పాను కదా మనకి ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. సో 1 అనేది ఉంది, ఫస్ట్ ఇక్కడ ఎస్ అనే వేరియబుల్ లో 1 అనేది పాస్ చేసాము అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, సో అది అవ్వట్లేదు కాబట్టి మైనస్ చేస్తుంది. సో 1 మైనస్ 1 0, 0 డబుల్ ఈక్వల్ టు 0. ఓకే, సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ అయింది కాబట్టి పంపించాలి. సో ఇక్కడ మనకి బైనరీ సెమాఫోరే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. కౌంటింగ్ దో అయితే అన్రిస్ట్రిక్టెడ్. సో అది 0నా 1 అనేది ఉండదు. మనం ఇప్పుడు సాల్వ్ చేసే 3 ప్రాబ్లమ్స్ కూడా మనం బైనరీ సెమాఫోర్ 0 అండ్ 1 ఇదే తీసుకుని చేస్తున్నాం. సో ఇక్కడ మ్యూటెక్స్ అనేది లాక్ చేసుకుంటుంది. సో మ్యూచువల్ ఎక్స్క్లూషన్ మనకి 3 చెప్పాను కదమ్మా. మ్యూచువల్ ఎక్స్క్లూషన్, ప్రోగ్రెస్, బౌండింగ్ టైం, ఈ 3ని సాటిస్ఫై చేసుకుంటూ ఉండాలి. అది సెమాఫోర్ అవనివ్వండి, టెస్ట్ అండ్ సెట్ అవనివ్వండి, నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్పే మానిటర్స్ అవనివ్వండి, ఏదైనా సరే. సో సెమాఫోర్ మ్యూటెక్స్ అనేది మనం తీసుకుంటే ఇది ఇనిషియలైజ్ టు 1 అనేది తీసుకున్నాము. సో దానికి ఎలా రాస్తున్నాము? వెయిట్, మ్యూటెక్స్, క్రిటికల్ సెక్షన్. 1 లో మ్యూటెక్స్ కనుక 1 కి ఈక్వల్ అయ్యింది అంటే 1 కి ఈక్వల్ అంటే ఇనిషియల్ గా అది 1. ఓకే, 1 కి ఈక్వల్ అయిందంటే క్రిటికల్ సెక్షన్ అన్నట్టు కాదు. ఇక్కడ వెయిట్, మ్యూటెక్స్ అంటే వెయిట్ అనేది మళ్ళీ దాని ముందు దాన్ని రిఫర్ చేసుకుంటుంది, అంటే ఎస్ మైనస్ మైనస్ చేసుకుని. సో అప్పుడు మ్యూటెక్స్ వాల్యూ మనకి ఎప్పుడైతే ఇక్కడ 0 అయ్యిందో క్రిటికల్ సెక్షన్ లోకి ఎంటర్ అవుతుంది. క్రిటికల్ సెక్షన్ లో ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ సిగ్నల్ మ్యూటెక్స్ అంటున్నామో అన్లాక్, మ్యూచువల్ ఎక్స్క్లూషన్ ని అన్లాక్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఉన్న 0 వాల్యూని సిగ్నల్ దగ్గర ఏం చెప్తున్నాము? ఇంక్రిమెంట్. సో 0 ప్లస్ 1 అవుతుంది. సో అప్పుడు మిగతాదంతా రిమైండర్ సెక్షన్. సో వెయిట్, మ్యూటెక్స్, సో క్రిటికల్ సెక్షన్, సిగ్నల్, మ్యూటెక్స్, రిమైండర్ సెక్షన్. ఇక్కడ వెయిట్, మ్యూటెక్స్ అనగానే మనకి ఇది రన్ అవుతుంది.
ఇది రన్ అవుతుంది. సిగ్నల్ అనంగానే ఇది రన్ అవుతుంది. అది మ్యూటెక్స్ తీసుకోండి, లాక్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. వెయిట్, సిగ్నల్ అనే 2 ఆపరేషన్స్ మనం కనుక యూజ్ చేస్తున్నాము అంటే అలా అవుతుంది అని చెప్తున్నాం. ఇక్కడ బిజీ వెయిటింగ్ అనేది మనం రెడ్యూస్ చేస్తానికే సెమాఫోర్ అనేది యూజ్ చేస్తున్నాము అంటున్నాం. సో వెయిట్ ఆఫ్ సెమాఫోర్ ఇప్పుడు నేను చెప్పిందే ఎస్ మైనస్ మైనస్, సో వాల్యూని మైనస్ చేసి ఒక దాంట్లోకి యాడ్ చేద్దాం అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ ఉన్నారనుకోండి, ఎప్పుడైతే ఇది 0 అనేది అయ్యిందో 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 సాటిస్ఫై అయితే కనుక కండిషన్, సో ఇదేంటి క్రిటికల్ సెక్షన్ లోకి ఎంటర్ అవుతుంది కదా. సో క్రిటికల్ సెక్షన్ లోకి ఎంటర్ అవుతుంది అంటే ఒకదాన్ని ప్లేస్ చేయగలదు. అలాగే ఇక్కడ ఏం చేస్తుంది, వన్స్ అది దీంట్లో ఎంటర్ అయిన తర్వాత ఇది కన్జ్యూమర్ అనుకోండి, సో రిమూవ్ చేయగలదు. సో ఎక్కడ యాడ్ చేస్తున్నాము, ఎలా రిమూవ్ చేస్తున్నాము అనేది మనకి నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్స్ లో చెప్తాం. బౌండెడ్ బఫర్, రీడర్ రైటర్, డైనింగ్ ఫిలాసఫర్. సో ఇక్కడ డెడ్ లాక్ స్టార్వేషన్ కి ఏం చెప్తున్నాము, వెయిట్ ఒకటి వెయిట్ చేస్తుంది, దాన్ని మనం సిగ్నల్ ఆఫ్ ఎస్ అని వెంటనే ఇచ్చేస్తే ఇక్కడ ఏదైతే లాక్ అయ్యిందో ఇక్కడ వెంటనే మనం అన్లాక్ చేసినట్టు. అదే లాక్ అయిన కండిషన్ ని మళ్ళీ మనం నెక్స్ట్ వెయిట్ ఆఫ్ క్యూ అంటున్నాం, మళ్ళీ ఇంకో దాన్ని లాక్ చేసేస్తున్నాం. ఇక్కడ లాక్ చేస్తున్నప్పుడు ఈ ఆల్రెడీ వెయిట్ ఆఫ్ క్యూ అనేది ఎవరి దగ్గర ఉంది, P1 అనే ప్రాసెస్ దగ్గర ఉంది. ఇది ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో ఇక్కడికి వస్తుంది, కానీ ఇది రిలీజ్ చేయాలి అంటే ఇక్కడ మళ్ళీ ఇది వెంటనే ఏం కాల్ చేసుకుంది, ఎస్ అనేది కాల్ చేసుకుంది. ఇది లాక్ లో ఉంది ఎవరి దగ్గర, P0. అంటే 2 రిసోర్సులు ఒకదాన్ని షేర్ చేసేసుకుంటున్నాయి. ఇది రిలీజ్ చేయలేని కండిషన్, ఇది రిలీజ్ చేయలేదు, కానీ 2 యాక్సెస్ చేసుకుంటున్నాయి. సో దాన్నే మనం డెడ్ లాక్ అంటే ఇక్కడ 4 స్ట్రీట్స్ చెప్తాం. యాక్చువల్ గా డెడ్ లాక్ కండిషన్ తీసుకున్నాం అనుకోండి, 4 జంక్షన్ రోడ్ ఒకటి తీసుకుని అక్కడ మనం 4 జంక్షన్స్ కి మనం బస్సెస్ కానీ ఏదైనా ట్రాఫిక్ ఫిల్ అయిపోయింది అంటే ఎవరైనా ట్రాఫిక్ క్లియర్ అవటానికి ఒకళ్ళు బ్యాక్ స్టెప్ కొంచెం బ్యాక్ మూవ్ అయ్యి డైరెక్షన్ చేంజ్ చేసుకుంటే అవుతుంది. సో వాళ్ళు బ్యాక్ మూవ్ అవ్వలేరు, ఫ్రంట్ పొజిషన్ మూవ్ అవ్వలేరు. సో ఎటు మూవ్ అవ్వకుండా వాళ్ళు మూవ్ అవుతారు, మనం మూవ్ అవుదాం అనుకుంటూ అలాగే కూర్చుంటే అక్కడ మనకి డెడ్ లాక్ అనే కండిషన్ చెప్తాం. సో దీన్ని అవాయిడ్ చేసుకుంటాకి మనం ఈ సెమాఫోర్స్ అనేది యూజ్ చేసుకున్నాము. ఈ సెమాఫోర్ లో యూజ్ చేసిన దాంట్లో కూడా మనం వెయిట్, నెక్స్ట్ సిగ్నల్ అనేది యూజ్ చేసుకున్నప్పుడు లాక్ అన్లాక్ కరెక్ట్ గా యూజ్ చేయకపోతే ఎక్కడైనా సరే డెడ్ లాక్ అనే కండిషన్ ఖచ్చితంగా వస్తుంది. సో క్లాసికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ సింక్రొనైజేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. క్లాసికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ సింక్రొనైజేషన్, ఈ 3 ఆల్గరిథమ్స్ అయిపోతే మానిటర్ కి ఒక ఆల్గరిథం ఉంటుంది, అక్కడతో మీకు ఆల్గరిథమ్స్ కంప్లీట్ అయిపోతాయి. మీకు డిఎస్ లో లేకపోతే C++ లో రాసిన పెద్ద పెద్ద ఆల్గరిథమ్స్ ఇక్కడ ఏం లేవమ్మా. జస్ట్ మనం ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తే వెయిట్ అంటే ఏంటి, సిగ్నల్ అంటే ఏంటి, నెక్స్ట్ సెమాఫోర్ మ్యూటెక్స్ యూజ్ చేసుకుంటే ఇంతవరకే. దీని ఆల్గరిథం ఎంతవరకు అంటే ఇదే. సో ఇదంతా ఫస్ట్ మేము నేర్చుకోలేము అనుకున్నప్పుడు డైరెక్ట్ గా దీనికి వెళ్ళిపోయారు అనుకోండి, క్లాసికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ సింక్రొనైజేషన్ లో ఏదో ఒక ప్రాబ్లం తీసుకోండి, ఒక ప్రాబ్లము. సో ఏది తీసుకున్నా సరే మనం అక్కడ యూజ్ చేస్తుంది ఏంటి అంటే సెమాఫోరే యూజ్ చేసుకుని చేస్తాం, సెమాఫోర్ యూజ్ చేస్తాం. ఓకే, సో అక్కడ మీరు అలా రాసినా సరే మీరు సెమాఫోర్ లో మ్యూటెక్స్ ఆల్గరిథం రాసినట్టు వస్తుంది, వెయిట్ అండ్ సిగ్నల్ ని మెన్షన్ చేసినట్టు వస్తుంది. సో ఫస్ట్ వన్ బౌండెడ్ బఫర్ ప్రాబ్లం అంటున్నాం. ఇక్కడ మనం బౌండెడ్ బఫర్ కి ఫస్ట్ నుంచి ప్రొడ్యూసర్ కన్స్యూమర్ దానికి బౌండెడ్ అయితే ఇలా ఉంటుంది, ఫిక్స్డ్ గా ఉంటుంది, ఫిక్స్డ్ గా ఉన్న దాన్ని షేర్ చేసుకోవాలి. ఒక రిసోర్స్ దాన్ని రెండిట్లని షేర్ చేసుకుంటుంది కాబట్టి ఒకటి వేక్ లో ఉంటే ఇంకోటి అవేక్ అవుతుంది, ఒకటి స్లీప్ లో ఉంటే ఒకటి బ్లాక్ అయ్యింది అంటే ఇంకోటి అవేక్ అవుతుంది అని చెప్తున్నా. సో ఒకటి స్లీప్ లో ఉంటే ఇంకోటి వర్క్ అవుతుంది, ఇంకోటి స్లీప్ లో ఉంటే అలా ప్యారల్ గా కన్కరెంట్ గా మనకి రన్ అవుతూ వస్తుంది. ఇక్కడ మనం బౌండెడ్ బఫర్ దగ్గర ఏదైతే తీసుకుంటున్నామో సేమ్ అదే ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్రాబ్లమ్ ని మనం ఈ సెమాఫోర్ అనే కాన్సెప్ట్ ఇప్పటి వరకు మనం సెమాఫోర్ కి చెప్పలేదమ్మా. టెస్ట్ అండ్ సెట్ కి చెప్పాము, లాక్ చెప్పాము, పీటర్సన్ సొల్యూషన్స్ చెప్పాము. ఓకే, ఇలా యూజ్ చేసాం. ఇక్కడ ఇప్పుడు ఏంటి అంటే సెమాఫోర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనం బౌండెడ్ బఫర్ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేస్తున్నాము అనేది ఇక్కడ. సో ఫస్ట్ అసలు బౌండెడ్ బఫర్ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ సెమాఫోర్ అనే కాన్సెప్ట్ తీసుకుంటున్నాము అంటే ఇవి ఫస్ట్ ఆ యొక్క ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేసి చూపిస్తానికి ఇనిషియల్ గా ఖచ్చితంగా ఇవి ఇలా తీసుకోవాలి, ఆ సాల్వేషన్ మనం చూపించాలి అంటే ఎక్స్ప్లెనేషన్ కి. ఓకే, సో n బఫర్స్ ఈచ్ కెన్ హోల్డ్ 1 ఐటమ్. ఈ n అనేది ఏంటి, 5 అవ్వచ్చు, 10 అవ్వచ్చు.
సో ఆ ఒక బఫర్‌లో ఎన్ని ఐటెమ్స్ ప్లేస్ చేయగలము? 10ఆ, 5ఆ, 3ఆ, 2ఆ అనేది. సో ఈచ్ కెన్ హోల్డ్ 1 ఐటెమ్. ఇది మనం ఫస్ట్ నుంచి చదువుతున్నది ఈ కాన్సెప్ట్. ఓకే. నెక్స్ట్ సెమాఫోర్ ఇక్కడ మనం ఫస్ట్ మ్యూటెక్స్ అనే దాన్ని ఇనిషియలైజ్డ్ టు 1. మ్యూటెక్స్ ఇక్కడ మనం మ్యూటెక్స్ అనే కాన్సెప్ట్ ఇక్కడ వచ్చింది కదా మనకి. సో మ్యూటెక్స్ అలాగే వెయిట్, సిగ్నల్. ఈ మ్యూటెక్స్ అనేది ఏదైతే మ్యూచువల్ ఎక్స్‌క్లూషన్ తీసుకున్నామో సో ఆటోమేటిక్‌గా రెండిట్లకి ఛాన్స్ వస్తుంది. ఒకటి ఫుల్ అయితే అంటే ఒకటి ఓవర్‌ఫ్లో అయితే ఇంకోటి అండర్ ఫ్లో కండిషన్. సో ఒకటి ఫుల్ ఇంకోటి ఎంప్టీ. ఒకటి ఫుల్ ఇంకోటి ఎంప్టీ. సో ఫుల్ అనేది 0 ఇనిషియలైజ్డ్ వాల్యూ 0 అండ్ ఎంప్టీ అనేది ఇనిషియలైజ్డ్ ఫస్ట్ వాల్యూ n అనే దానికి ఇనిషియలైజ్ చేసుకున్నాం. ఓకే. సో దానికి ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాసెస్‌లో ఫస్ట్ ఓన్లీ ప్రొడ్యూసర్‌కి మాత్రమే రాస్తున్నాం. సో ప్రొడ్యూసర్‌కి రాస్తున్నప్పుడు ఫస్ట్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాము? ఎంప్టీ అనేది ఎంప్టీ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియలైజ్ చేసినప్పుడు ఫస్ట్ 1కి ఇనిషియలైజ్ చేసాము. ఓకే. నెక్స్ట్ ఫుల్ అనేది తీసుకున్నాము. ఫుల్ ఎందుకు ఇక్కడ చూడండి ఫుల్ వచ్చింది. ఇక్కడ మ్యూటెక్స్ వచ్చింది. ఎంప్టీ వచ్చింది. ఇక్కడ మనం ఈ ఆల్గోరిథం సాల్వ్ చేసినప్పుడు ఏవైతే రాస్తున్నామో అవే ఇక్కడ తీసుకున్నాం. ఓకే. మ్యూటెక్స్ అనేది 1కి ఈక్వల్ అయింది. ఫుల్ అనేది 0కి ఈక్వల్ అయింది. ఎంప్టీ అనేది నల్‌కి ఈక్వల్ అయింది. సో 0 అండ్ ఎంప్టీ ఈజ్ ఈక్వల్ టు n. ఎంప్టీ అనేది n. సో ఇవి ఇనిషియలైజ్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటి మ్యూటెక్స్ మ్యూటెక్స్ ఈక్వల్ టు 1, ఫుల్ ఈక్వల్ టు 0, ఎంప్టీ ఈక్వల్ టు n. ఓకే. అదే దాన్నే ఇక్కడ మనం ఇలా రాస్తాం. మ్యూటెక్స్ ఈక్వల్ టు 1, ఫుల్ ఈక్వల్ టు 0, ఎంప్టీ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఇక్కడ చూడండి దేనికి రాస్తున్నాము? ప్రొడ్యూసర్‌కి రాస్తున్నాం. సో ఇక్కడ డూ అనే దానికి ముందే మనం ఇక్కడ ప్రొడ్యూసర్ అనే పార్ట్ రన్ అవ్వాలి అంటే ప్రొడ్యూసర్ ఆఫ్ ఎస్ అంటే సెమాఫోర్ యూజ్ చేసుకున్నాం. సో మీ వేరియబుల్ అనేది మనం దాంట్లో ఇనిషియలైజ్ చేసుకోవాలి కాబట్టి ఇంటీజర్ వేరియబుల్ అనేది వస్తుంది కాబట్టి ప్రొడ్యూసర్ ఆఫ్ ఎస్ మనం ఏ ఫంక్షన్ రాస్తున్నాము అంటే రాసుకోండి ప్రొడ్యూసర్ ఆఫ్ ఎస్. సో ప్రొడ్యూసర్ సైడ్ రాస్తున్నాము. సో రాసినప్పుడు మ్యూటెక్స్ 1 ఫుల్ ఈక్వల్ టు 0, ఎంప్టీ ఈక్వల్ టు n తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రొడ్యూస్ అనే ఐటమ్ ఇన్ నెక్స్ట్ ప్రాసెస్ లేకపోతే నెక్స్ట్ దీనికి తీసుకోవాలి అంటే ఇక్కడ ఫస్ట్ ఏం చెప్తున్నాము? వెయిట్ ఆఫ్ ఎంప్టీ నెక్స్ట్ ప్రొడ్యూస్ చేస్తానికి ఒక ప్రాసెస్ ఏదైతే వచ్చినప్పుడు ఫస్ట్ వెయిట్ ఆఫ్ ఎంప్టీ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? n. దాన్ని ఫర్ సపోజ్ 1 ఇప్పుడు ఫస్ట్ ఒక దానికి వచ్చింది కదా. సో 1 అనే దాన్ని 1 నేను తీసుకున్నా ఇనిషియలైజింగ్ అంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానికి మనం 1 అనేది ఇక్కడ తీసుకున్నాం. ఎప్పుడైతే ఇక్కడ వెయిట్ ఆఫ్ 1 అని ఉందో మనకి ఇక్కడ మనం చూసిన దాంట్లో వెయిట్ ఆఫ్ ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇఫ్ ఎస్ కనుక లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 సో ఎస్ మైనస్ అనే ఫంక్షన్ మనం చదివాం కదా వెయిట్ ఆఫ్ ఎస్. ఓకే. సో ఈ ఎస్ అనేది ఎందుకు తీసుకుంటున్నాము? సెమాఫోర్. ఈ సెమాఫోర్ లో ఏ ఇంటిజర్ వాల్యూ వస్తుంది? ఇప్పుడు నేను వెయిట్ ఆఫ్ 1 అంటే ఎంప్టీ ఇక్కడ నాకు n ఏదైతే ఉందో ఆ n నెంబర్ ఆఫ్ బఫర్ లో ఫస్ట్ నేను ఒకటి ప్లేస్ చేయాలనుకుంటున్నాను కదా ఒకటి ప్రొడ్యూస్ చేయాలి. సో నేను ఫస్ట్ 1 దాంట్లో ఉన్నాను. సో ఎప్పుడైతే నాకు ఇక్కడ వెయిట్ ఆఫ్ ఎంప్టీ అని వచ్చిందో ఆటోమేటిక్ గా అది ఎక్కడికి రన్ అవుతుంది అంటే ఇక్కడికి వచ్చేస్తుంది వెయిట్ ఆఫ్ ఎస్. సో వెయిట్ ఆఫ్ 1. సో వైల్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ట్రూ ఆ ఫాల్సా? ట్రూ అయితేనే కదా మనకి నో ఆపరేషన్. ఓకే. సో ఆ ట్రూ అవ్వలేదు కాబట్టి ఏం రన్ అవుతుంది ఇప్పుడు? ఎస్ మైనస్. సో ఎస్ మైనస్ అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ 1 ఉంది. సో 1 మైనస్ 1 సో ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎప్పుడైతే మనకి 0 అయ్యిందో 0 అయినప్పుడు 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ట్రూ అయింది అంటే నో ఆపరేషన్. అవునా? సో ఇప్పుడు మనకి ఎంప్టీ అనే వాల్యూ ఫర్ సపోజ్ ఇక్కడ ఎస్ కదా ఇప్పుడు తీసుకున్నాము ఎస్ ఈక్వల్ టు 0 అయ్యింది. యాక్చువల్గా ఎస్ ఈక్వల్ టు ఫస్ట్ 1 ఇక్కడ ఎస్ అనేది తీసుకోవద్దు సమ్ డిఫరెంట్ మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా సమ్ ఏ ఈక్వల్ టు 0 అయ్యింది.
ఇప్పుడు వెయిట్ ఆఫ్ మ్యూటెక్స్. మ్యూటెక్స్ స్టార్టింగ్ లో ఎంత తీసుకున్నామమ్మా మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేసినప్పుడు 1. ఓకే, మ్యూటెక్స్ 1 తీసుకున్నా. ఇక్కడ మళ్ళీ ఏ ఆపరేషన్ వచ్చింది? వెయిట్ అనేది వచ్చిందా? అగైన్ మళ్ళీ ఏమవుతుంది? వెయిట్ ఆఫ్ 1. అంటే ఇందాక స్టార్వేషన్ తీసుకున్నాం కదా, ఒకటి ఇది రిలీజ్ అవ్వాలి అంటే ఇది P0 అనే ప్రాసెస్ ఇలా రెండు తీసుకుంది అని. సో ఇప్పుడు వెయిట్ ఆఫ్ మ్యూటెక్స్. మ్యూటెక్స్ లో ఏమవుతుంది? 1 అనేది ఉంది. సో వెయిట్ ఆఫ్ 1, వెయిట్ ఆఫ్ 1 అంటే వెయిట్ ఆఫ్ S దగ్గర 1. సో 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి S మైనస్ మైనస్. సో 1 మైనస్ 1 0. 1 మైనస్ 1 0. సో ఇక్కడ కూడా ఇది 0 అయింది. ఎప్పుడైతే ఇది 0 అయ్యిందో సో ఆటోమేటిక్ గా యాడ్ ద ఐటమ్. ఎందుకు యాడ్ ద ఐటమ్ ఇంటూ ద బఫర్? 0 అయినప్పుడు క్రిటికల్ సెక్షన్ లోకి ఎంటర్ అయిపోతుంది. ఫస్ట్ నుంచి మనం అదే చెప్తున్నాం. ఎప్పుడైతే క్రిటికల్ 0 ఉందో క్రిటికల్ సెక్షన్ లోకి ఎంటర్ అవుతుంది. క్రిటికల్ సెక్షన్ ఇప్పుడు బిజీగా ఉన్నట్టు. క్రిటికల్ సెక్షన్ నుంచి మళ్ళీ బయటకు వచ్చేసింది అనుకోండి, యాడ్ ద ఐటమ్ టు బఫర్ ఏదైతే మనం తీసుకున్నామో అక్కడ నుంచి బయటకు వచ్చేసింది అనుకోండి, సో అగైన్ ఇక్కడ ఏమవుతుంది? 1 కి ఇనిషియలైజ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వెయిట్ చేసాము, ఎంటీ అయ్యింది. ఈ వెయిట్ అనే దగ్గర నుంచి తీసుకుని ఇది 0 అయ్యింది. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ మ్యూటెక్స్ తీసుకున్నాము, 1 కి ఈక్వల్ అయ్యింది. ఇనిషియలైజ్ 1 తీసుకున్నాము. సో 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో S మైనస్ మైనస్ అయింది. అగైన్ 1 మైనస్ 1 0. ఇప్పుడు మ్యూటెక్స్ వాల్యూ 0 ఉంది, ఎంటీ వాల్యూ 0 ఉంది. సో యాడ్ ద ఐటమ్ టు ద బఫర్. క్రిటికల్ సెక్షన్ లోకి వచ్చింది. సో ఒక ఐటమ్ ని ప్లేస్ చేసింది. ప్లేస్ చేసిన తర్వాత అగైన్ ఇప్పుడు ఏమవుతుంది? సిగ్నల్ ఆఫ్ మ్యూటెక్స్. సిగ్నల్ ఆఫ్ మ్యూటెక్స్. ఇప్పుడు మ్యూటెక్స్ వాల్యూ ఎంత అమ్మా ఇక్కడ మనకు ఉంది? 0. సో మ్యూటెక్స్ వాల్యూ ఇక్కడ ఫస్ట్ 0 ఉంటుంది. మ్యూటెక్స్ వాల్యూ 0. ఎప్పుడైతే ఇక్కడ సిగ్నల్ ఆఫ్, సో మ్యూటెక్స్ వాల్యూ 0 ఉంది కదా, సిగ్నల్ ఆఫ్ S. సిగ్నల్ ఆఫ్ S దగ్గర మన కండిషన్ ఏంటి? S ప్లస్ ప్లస్. S ప్లస్ ప్లస్ చేసాం అంటే S ప్లస్ 1. ఓకే, సో 0 అనేది ఉంది కదా, 0 ప్లస్ 1 ఈక్వల్ టు 1. 0 ప్లస్ 1 అనేది ఇక్కడ చేసాం. ఇంక్రిమెంట్ కదా, అదే రాస్తాం చూడండి. ప్రీవియస్ దాంట్లో మనం తీసుకుంటే ఇందాక అందుకనే అది మీకు రివైజ్ చేసి మళ్ళీ వస్తుందమ్మా ఇది గుర్తుపెట్టుకోండి అన్నది నేను. ఇదిగోండి, ఇక్కడైతే కండిషన్ చెక్ చేసాం వైల్. ఇక్కడ కండిషన్ ఏం చెక్ చేయట్లా. వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం S ప్లస్ ప్లస్ అన్నాం. ఓకే, సో దాన్నే ఇక్కడ మనం రాస్తాం. S ప్లస్ ప్లస్ అంటే ఇక్కడ మనకి మ్యూటెక్స్ వాల్యూ 0 ఉంది. సో 0 ప్లస్ 1 1. సో ఇప్పుడు ఇక్కడ ఏ సేమ్ అదే ఏ వాల్యూ ఇస్ ఈక్వల్ టు 1 అయిందని చెప్పొచ్చు, లేదా బి ఈక్వల్ టు 1 సమ్ మనం తీసుకున్న వేరియబుల్. కానీ ఇక్కడ ఇంటిజర్ ఒక ఇంటిజర్ దీంట్లో మనం తీసుకున్నప్పుడు ఒకదాన్ని మెన్షన్ చేసుకుంటున్నాము. సో ఏ ఈక్వల్ టు 1. నెక్స్ట్ సిగ్నల్ ఆఫ్ ఫుల్ అన్నాం. సో ఈ స్టేట్మెంట్ ఏమైంది? ఇప్పుడు 1 కి ఈక్వల్ అయిపోయింది. ఎప్పుడైతే 1 కి ఈక్వల్ అయ్యిందో అన్లాక్, ఎప్పుడైతే 0 అయ్యిందో లాక్. ఎప్పుడైతే 1 కి ఈక్వల్ అయిందో అన్లాక్, 0 అయిందంటే లాక్. సో వెయిట్ అనేది లాక్ కి యూజ్ అవుతుంది, సిగ్నల్ అనే వర్డ్ అన్లాక్ కి యూజ్ అవుతుంది. సో 1 కి ఈక్వల్ అయింది కదా, అన్లాక్ అయిపోయింది మ్యూటెక్స్. నెక్స్ట్ సిగ్నల్ ఆఫ్ ఫుల్. ఫుల్ ఇక్కడ ఎంత తీసుకున్నాం మనం ఇనిషియల్ గా? 0. సో ఎప్పుడైతే ఇక్కడ 0 తీసుకున్నామో సిగ్నల్ ఆఫ్ S. సిగ్నల్ ఆఫ్ S. సో సిగ్నల్ ఆఫ్ 0. 0 అయిన తర్వాత 0 ప్లస్ 1. సో ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనకి ఇప్పుడు సిగ్నల్ వాల్యూ ఏమైంది అంటే ఏ ఈక్వల్ టు 1. ఓకే, సో మనకి ఇక్కడ ఏమొచ్చింది? ఇప్పుడు 1 అయింది కాబట్టి ఫుల్ అనేది కూడా మనకి అన్లాక్ అయ్యింది. సో రిమైండర్ సెక్షన్ సో అన్లాక్ అయ్యింది కదా, నెక్స్ట్ దానికి వెళ్తుంది. అలా ఇక్కడ రిపీట్ అవుతుంది ప్రాసెస్. స్ట్రక్చర్ ఆఫ్ ప్రొడ్యూసర్ దానికి సెమాఫోర్ యూజ్ చేసుకుని, బౌండెడ్ బఫర్ అంటే ఫిక్స్డ్ బఫర్ సైజ్ మనం తీసుకుని దాంట్లో ఎలా అది ప్లేస్ షేర్ చేసుకుంటుంది అనేది ఇక్కడ చెప్తాం. సో స్టార్టింగ్ మనం మ్యూటెక్స్ ఈక్వల్ టు 1 కి ఇనిషియలైజ్ చేసాము. నెక్స్ట్ ఫుల్ ఈక్వల్ టు 0 కి ఇనిషియలైజ్ చేసాము. ఎంటీ ఈక్వల్ టు n కి ఇనిషియలైజ్ చేసాం. చేసిన తర్వాత ఇప్పుడు ప్రొడ్యూస్ అన్ ఐటమ్. నెక్స్ట్ ఒక ఐటమ్ ని ప్రొడ్యూస్ చేయాలి అంటే ఫస్ట్ వెయిట్ ఆఫ్ ఎంటీ. ఎంటీ ఎంత? n. ఆ n అనే దాన్ని ఫర్ సపోజ్ అక్కడ మనం రాస్తాం. సపోజ్ n ఈక్వల్ టు 1. సో 1 కి మనం తీసుకోం. 1 ఎందుకు తీసుకున్నాను అంటే ఇప్పుడు ఇక్కడ 2 తీసుకున్నా ఖచ్చితంగా అది మనకి ఎక్కడికి 0 కి ఈక్వల్ అవుతేనే లాక్ అవుతుంది. అన్ని టైమ్స్ అది మైనస్ మైనస్ అవ్వాల్సిందే. ఓకే,
సో ఎస్ లెస్ దాన్ అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ అవ్వలేదు కాబట్టి నో ఆపరేషన్ కాకుండా ఎస్ మైనస్ మైనస్ కి వెళ్తుంది. సో 1 మైనస్ 1 0. సో ఇప్పుడు ఎంటీ అనేది 0 ఉంది. సో ఎప్పుడైతే వెయిట్ ఆఫ్ ఎంటీ 0కి వచ్చిందో లాక్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మ్యూటెక్స్. సో లాక్ అయిపోతే సరిపోదుగా, మ్యూచువల్ గా మనకి అది ఎక్స్క్లూషన్ అంటే ఎంటీను ఫుల్ అనేది ఫిల్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి వెయిట్ ఆఫ్ అగైన్ 1. సో మ్యూటెక్స్ ని 1 తీసుకున్నాము. సో 1 ఎప్పుడైతే ఉందో అది 1 మైనస్ 1 0. సో 0 అయ్యింది. ఇక్కడ మనకి బఫర్ లోకి ఒక ఐటమ్ ని యాడ్ చేస్తాం. ప్రొడ్యూసర్ అంటే ఐటమ్ ని యాడ్ చేస్తారు. సేమ్ దీన్నే మళ్ళీ మనం కన్స్యూమర్ కి రాసినప్పుడు ఒక ఐటమ్ ని క్రిటికల్ సెక్షన్ లోకి వెళ్ళింది అంటే రిమూవ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ 2 టైమ్స్ లాక్ చేసాం కాబట్టి 2 టైమ్స్ అన్లాక్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఏదైతే లాక్ అయ్యిందో అంటే ఫస్ట్ అంటే లాస్ట్ లో వెయిట్ ఆఫ్ ఈ మ్యూటెక్స్ లాక్ అయింది కాబట్టి ఫస్ట్ సిగ్నల్ ఆఫ్ మ్యూటెక్స్ తీస్తేనే దానిపై మళ్ళీ మనం అన్లాక్ చేస్తాం. అంతే కదా, మనం ఫ్లవర్ బ్రాకెట్స్ ఇస్తామమ్మా. మెయిన్ ఫంక్షన్ లాస్ట్ లో క్లోజ్ చేస్తాం. మధ్యలో ఇంకో ఫంక్షన్స్ ఏమన్నా ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేస్తాము అంటే అక్కడ క్లోజ్ చేసేయాల్సిందే కదా. సేమ్ అదే కండిషన్ ఇక్కడ చెప్తున్నాం మనం. సిగ్నల్ ఆఫ్ మ్యూటెక్స్. సో మ్యూటెక్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్న 1 వాల్యూ తీసుకోదు, ఎందుకంటే ఇది రన్ అవుతుంది కదా. ఇది రన్ అవుతున్న దాంట్లో ఇప్పుడు మ్యూటెక్స్ ఇక్కడ 0కి ఈక్వల్ అయింది. సో 0 సిగ్నల్ ఆఫ్ ఎస్ 0, ఎస్ ప్లస్ 1, 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, 1కి ఈక్వల్ అయింది. అలాగే ఫుల్ ఇక్కడ ఏం తీసుకున్నాము, ఇనిషియలైజ్ గా 0. సో 0 కాబట్టి 1. ఇది ప్రొడ్యూసర్. సేమ్ యాజ్ కన్స్యూమర్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు వెయిట్ ఆఫ్ ఫుల్. ఎప్పుడైతే ఇక్కడ వెయిట్ ఆఫ్ ఫుల్ అన్నామో ఏం రన్ అవుతుంది అని చెప్తున్నాను, ఇది రన్ అవుతుంది. ఇక్కడ ఫుల్ నుంచి వాల్యూ ఏం వెళ్ళింది, 1 అనే వాల్యూ వెళ్ళింది. ఫుల్ అనేది 1 అనే వాల్యూ వెళ్ళింది. సో ఇక్కడ ఫుల్ ఈక్వల్ టు 0 తీసుకోరు. ఇక్కడ ఫుల్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 1 వస్తుంది. సో 1 ఎప్పుడైతే తీసుకున్నారో నో ఆపరేషన్. సో ఎస్ మైనస్ మైనస్ 1 మైనస్ 1 0. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ మనకి 0 అయ్యిందో లాక్ అయిపోయింది అని చెప్పాం కదా. సో అగైన్ మ్యూటెక్స్ అనేది కూడా 1. సో 1 ఎందుకు 1 తీసుకున్నామో చూడండి, మనం తీసుకుంటా కాదు, ఇక్కడ మనకి అది ఆల్రెడీ ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్యారలల్ గా రన్ అవుతూ ఉంటది కదా, కన్కరెంట్ గా రన్ అవుతానికి. సో మ్యూటెక్స్ ఇక్కడ వాల్యూ ఎంత స్టోర్ అయ్యింది, సో 1. సో మ్యూటెక్స్ వాల్యూ ఇక్కడ 1 అయ్యింది కాబట్టి 1 మైనస్ 1 ఇక్కడ మనకి 0. ఓకే, సో ఇది 0 అయ్యింది కాబట్టి లాక్ కండిషన్ చెప్తాము. సో రిమూవ్ అన్ ఐటమ్ ఫ్రమ్ బఫర్ టు నెక్స్ట్. ఓకే, రిమూవ్ చేసేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ సిగ్నల్ ఆఫ్ మ్యూటెక్స్ 0కి ఈక్వల్ అయింది. సో 0 ప్లస్ 1 1, 0 ప్లస్ 1 1. అగైన్ సిగ్నల్ ఆఫ్ ఎంటీ వాల్యూ ఇక్కడ మనకి స్టార్టింగ్ తీసుకున్న దాంట్లో ఎంత ఉందో చూడండి. ఎంటీ ఇదిగోండి, ఎంటీ ఫస్ట్ 1 ఉంది కానీ వాల్యూ మనకి చేంజ్ అయిన తర్వాత ఎంటీ ఎక్కడ ఉంది, 0. సో ఇక్కడికి వచ్చేసరికి 0 ప్లస్ 1 1 అయ్యింది అంటేనే అన్లాక్. గుర్తుపెట్టుకోండి, 1 అయ్యింది అంటే అన్లాక్. ఓకే, కన్స్యూమర్ ఐటమ్. ఓకే, లేదా రిమైండర్ సెక్షన్ లో మనకి మిగిలిపోతుంది కదా. సో ఇక్కడ ఏదైతే రన్ అయ్యిందో సేమ్ యాజ్ ప్రొడ్యూసర్ ప్లేస్ లో ఇక్కడ మనకి కన్స్యూమర్. ఓకే, కన్స్యూమర్ ఫుల్ అవ్వాలి, ప్రొడ్యూసర్ అనే వాళ్ళకి ఎంటీ ఉంటేనే ప్లేస్ చేయగలరు కాబట్టి ఎంటీ తీసుకున్నాము. కన్స్యూమర్ అనేది ఫుల్ గా ఉంది లేకపోతే దాంట్లో ఆల్రెడీ సమ్ ఐటమ్ ప్లేస్ చేసి ఉంది అన్నప్పుడు మాత్రమే కన్స్యూమ్ చేసుకుంటారు. ఒకవేళ కంప్లీట్ గా మొత్తం ఎంటీ అయిపోయింది అంటే కనుక అండర్ ఫ్లో కండిషన్. ఇక్కడ వరకు ఇది అర్థమైందా అది ఎలా రన్ అవుతుంది అనేది చెప్పాలి. మీరు నాకు రెస్పాండ్ ఇవ్వండి. ప్రతిదానికి ఎలా ఉంటే ఎలా తెలుస్తుందమ్మా? జస్ట్ మీరు టెక్స్ట్ బుక్ లో ఇది మైనస్ మైనస్ అవుతుందా, ఇక్కడ 1 అవుతుందా ఏం చెప్పడం, మీరు తర్వాత చేసుకుందాము అన్నా. ఇప్పుడు మేము ఏదన్నా థియరిటికల్ మెటీరియల్ ఇచ్చినా సరే, మెటీరియల్లో ఇప్పుడు నేను ఇక్కడ 1 మైనస్ మైనస్ అవుతుంది, ఇక్కడ వెయిట్ కాబట్టి ఇక్కడ 1 ఇన్స్టాల్ అవుతుంది, లేకపోతే ఇక్కడ 0 అయింది, ఈ 0 అయిన వాల్యూ ఇక్కడ నెక్స్ట్ దానికి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అయ్యి బఫర్ లో ఎలా వస్తుంది, ఇక్కడ 1 అవుతుంది, అదేం చూపించడు. ఇప్పుడు నేను పీపీటీలో జస్ట్ ఇక్కడ ఆల్గరిథం 1 ఫుల్ ఇక్కడ 0 కాకుండా ఇక్కడ ఎలా అయితే ఉందో ఇలా ఇస్తాడు అంతే. అది మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి, ఏదైనా తీసుకోండి, ఇంతవరకే ఇస్తాడు. నేను దీని ముందు కూడా మీకు లాస్ట్ టైం పీపీటీ పవర్ పాయింట్ ఓపెన్ చేసి దాంట్లో ఇలా ప్రాసెస్ ఉంది ఇలా తీసుకుంటున్నాము అని చెప్పాం కదా. సో అది కూడా వాడేమి ఇవ్వడు, అలా కూడా వాడేమి ఎక్స్ప్లెయిన్ చేయడు. జస్ట్ మీకు మీరు ఏ బుక్ తీసినా ఏ టెక్స్ట్ బుక్ తీసినా సరే మీకు ఉండేది ఇలా వస్తుంది అంతే. ఇప్పుడు నేను
ఇదిగోండి ఇలా వస్తుంది అంతే. అంతేగాని వెయిట్ ఆఫ్ ఫుల్ అయితే ఫుల్ లో మనం ఇనిషియలైజ్ తీసుకున్నాము, సో ఈ వాల్యూ మైనస్ మైనస్ అవుతుంది. ఇప్పుడు ఇది 0కి ఈక్వల్ అయిందా, 1కి ఈక్వల్ అయిందా, 0కి ఈక్వల్ అయింది కాబట్టి లాక్ అయ్యింది. ఆ కండిషన్స్ ఏమీ రాయడు. జస్ట్ ప్రొడ్యూసర్ అనేవాడు ప్రొడ్యూస్ చేస్తాడు, కన్స్యూమర్ అనేవాడు కన్స్యూమ్ చేస్తాడు. ఇక్కడ సెమాఫోర్ యూస్ చేసాము, సెమాఫోర్ లో వెయిట్ సిగ్నల్ అనే ఆపరేషన్స్ యూస్ చేసుకున్నాము అంతే, అక్కడితో అయిపోతుంది. కానీ ఇది ఎలా రన్ అవుతుంది, ఇది ఎలా, ఇప్పుడు మనం ఇక్కడ ట్రేసింగ్ చెప్పినట్టు ఇక్కడ ఈ ఆల్గరిథం కి ఎలా అవుతుంది అనేది ఉండదు. సో వన్స్ మీకు ఇది తెలిసిందనుకోండి, 7 మార్క్స్ కి ఓన్లీ మీరు ఇక్కడ ఏదైతే ఇది రాస్తున్నారో దీని నుంచి ఎక్స్పాండ్ చేసుకుంటూ ఇది ఇలా జరుగుతుంది. ఒకవేళ మీరు ఇక్కడ బట్టి పట్టక్కర్లా, చక్కగా ఇది గుర్తుంది, ప్రొసీజర్ ఇది అని మనకు తెలిసినప్పుడు ఇక్కడ మ్యూటెక్స్ రాయాలా ఎంటీ రాయాలా అని మర్చిపోయినా మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే A=1, సో ఫస్ట్ ఇలా తీసుకున్నాము. సో 1 ఇక్కడ నేను ఏం గుర్తుపెట్టుకోమన్నా, ఎప్పుడైతే సిగ్నల్ 1 కి ఈక్వల్ అయిందో అన్లాక్, వెయిట్ ఎప్పుడైతే 0 అయిందో క్రిటికల్ సెక్షన్ లోకి ఎంటర్ అవుతుంది. సో ఎంటర్ అవ్వాలి. ఇక్కడ ఎంటీ ఇలా ఉంది, ఏం రాయాలి అనేది మీకే తెలుస్తుంది. ఎందుకంటే ఒక 4-5 ఆల్గరిథమ్స్ ఉన్నప్పుడు దేనికి ఏది రాయాలనేది గుర్తుండాలి కదా మీకు. మిమ్మల్ని ఏమైనా మాట్లాడమన్నానా, లేకపోతే సెమినార్ చెప్పమన్నానా, బోర్డు మీద చేయమన్నానమ్మా? ఇప్పుడు దాకా చెప్పింది అర్థమైంది అంటే నెక్స్ట్ దానికి వెళ్ళాలి కదా. ఎందుకంటే నెక్స్ట్ దాంట్లోనే ఇదే ఆల్గరిథం, ఇదే సెమాఫోర్, ఇదే వెయిట్ సిగ్నల్ తీసుకుంటాం. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉన్నారా లేదా అనేది తెలుసుకోవాలి కదా. ఒక్కళ్ళు రెస్పాండ్ అయ్యారు ఇంత చెప్పినా సరే నాకు అర్థమైంది అని. ఒకళ్ళు ఇద్దరికి చెప్పుకుంటూ వెళ్తామా? మిగతా వాళ్ళందరూ మాకు స్టూడెంట్స్ కాదా ఏంటి? మే 8th తర్వాత అంటే 11th నుంచి మీకు ఎగ్జామ్స్ కదా, ఇంటర్నల్ మిడ్ ఎగ్జామ్స్ లో ఇవి రాయాలంటే ఎలా రాస్తారు, ఎలా తెలుస్తుంది? తర్వాత చూడండి, రీడర్ రైటర్ ప్రాబ్లం అంటున్నాం. ఇవి కూడా దేంట్లోకి వస్తాయి అంటే మనకి సింక్రొనైజేషన్ లోనే, క్లాసికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ సింక్రొనైజేషన్. వాడు క్లాసికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ సింక్రొనైజేషన్ అని అడిగాడు అనుకోండి క్వశ్చన్, ఈ మూడిట్లో మీకు ఏదైతే వచ్చో బాగా అది రాయండి. ఓకే, మేము 2 రాస్తాము, మిగతా ఏదో 5th క్వశ్చన్ 4th క్వశ్చన్ సరిగ్గా రాలేదు కాబట్టి ఉన్నంత వరకు పర్ఫెక్ట్ గా రాస్తాము అనుకుంటే రాయాలి, అనుకుంటే రాయండి, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో రీడర్ రైటర్ ప్రాబ్లమ్ లో ఒకే మెమరీని అంటే షేర్డ్ మెమరీ షేర్ చేసుకున్నప్పుడు ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి తీసుకుంటే మనకి కన్కరెంట్ గా, రీడర్ అనేవాడు ఏం చేస్తాడు, ఇప్పుడు మనం రీడ్ చేస్తున్నప్పుడు ఓన్లీ వాళ్ళు రైట్ చేయలేరు కదా, మోడిఫై చేయలేరు. రీడర్ అనే వాళ్ళు ఓన్లీ చదువుతూ మాత్రమే, ఇదిగోండి అందుకనే ఓన్లీ రీడ్ ద డేటా సెట్, దే డు నాట్ పెర్ఫార్మ్ ఎనీ అప్డేట్స్. అదే రైటర్ అయితే అప్డేట్ చేస్తాడు, రీడర్ కాబట్టి అప్డేట్ చేయట్లా. ఇప్పుడు అదే రైటర్ తీసుకున్నాడు అనుకోండి, మనమే ఇప్పుడు నేనే ఇక్కడ రాస్తున్నాను కదా, ఎవరైతే నేను రాస్తున్న దాన్ని ఇక్కడ నేను ఇది చూస్తూ లేకపోతే ఏదైతే రాస్తున్నానో రైట్ అని, ఇది రాస్తున్నానో చదువుతున్నాను అంటే ఇక్కడ రీడర్ కి పర్మిషన్ ఏమొస్తుంది, ఓన్లీ చదువుతానికి మాత్రమే కానీ మోడిఫై. అదే రైటర్ తీసుకున్నాము అంటే రీడ్ రైట్ బోత్ ఉంటాయి. ఓకే, బోత్ ఆపరేషన్స్ ఇలా పెర్ఫామ్ చేసుకున్నప్పుడు మనకి ఒక్కదాన్నే షేర్ చేసుకుంటున్నాము అని చెప్తా. అంటే రీడ్ రైట్ ఇలా ఏవైతే వచ్చినాయో, ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం దీంట్లో తీసుకున్నాము, మల్టిపుల్ రీడర్స్ టు రీడ్ ఎట్ ద సేమ్ టైం. ఓకే, 2-3 మెంబర్స్, మీకు ఒకే పేపర్ ఇచ్చాను, ఇంటర్నల్ బిట్స్ పేపర్ ఏదో ఒకటి రిలీజ్ అయింది. సో ఒక్క పేపర్ ని ఒక 4 మెంబర్స్ రీడ్ చేయాలి అంటే అక్కడ ఏంటి, ఒక షేర్డ్ మెమరీ, ఒక మెమరీని 4 మెంబర్స్ యాక్సెస్ చేసుకుంటున్నారు. వాళ్ళని ఇక్కడ మనం ఎంతసేపు ఏం చెప్తున్నాం, ఒక ప్రాసెస్ ఇలా యాక్సెస్ చేసుకుంటున్నప్పుడు ఫైట్ అవ్వకూడదు, అంటే డెడ్ లాక్ కండిషన్ రాకూడదు, హ్యాంగ్ అవ్వకుండా ఉండటానికి సిపియు షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్ యూజ్ చేసుకుంటుంది, మ్యూచువల్ ఎక్స్క్లూసివ్ గా వర్క్ అయ్యేటట్టు, డేటా అనేది లాస్ అవ్వకుండా ఉండేటట్టు చేస్తుంది అనేదే కదా ఈ కాన్సెప్ట్స్ అని చెప్తున్నాం. సో ఇక్కడ ప్రాబ్లం దాంట్లో మల్టిపుల్ రీడర్స్ ఒకే దాన్ని రీడ్ చేసినప్పుడు ఆ పేపర్ చిరిగిపోకుండా కానీ లేకపోతే ఏదైతే ఉందో హ్యాంగ్ అవ్వకుండా ఎవరికి కాకుండా అవ్వకుండా ఉండటం కోసం ఇక్కడ మనం ఈ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేస్తున్నామో చూస్తున్నాం. ఓకే, సో ఓన్లీ వన్ సింగిల్ రైటర్ కెన్ యాక్సెస్ ద షేర్డ్ డేటా ఎట్ ద సేమ్ టైం. అంతే కదా, ఇప్పుడు నేను యాక్సెస్ ఇచ్చేసాను మీకు, నేను మోడిఫై చేస్తున్నాను, మీరు మోడిఫై చేస్తున్నారు సేమ్ డేటాని. ఇక్కడ నేను 1 అనే ప్లేస్ లో ఏ అని పెట్టే లోపల మీరు బి అని అలా ఏదైనా టైప్ చేశారనుకోండి, మనకి కుదరదు కదా. సో ఒక్క రైటర్ ఉన్నారు అంటే ఒకరికే యాక్సెస్, ఆ సెకండ్ కి, ఆ 1 మినిట్ కి కానీ ఆ 1 సెకండ్ కి కానీ ఒకరికి మాత్రమే పర్మిషన్ వస్తుంది. అదే ఈ రైటర్ వచ్చినప్పుడు రీడర్ వచ్చేసి, రైటర్ వచ్చేసి ఇలా ఏదన్నా ఉంటే కనుక
క్లాష్ అనేది వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లం అరైజ్ అయినప్పుడు మనం దాన్ని ఏ విధంగా ఇక్కడ సాల్వ్ చేస్తున్నాము, ఏది క్లాసికల్ ప్రాబ్లమ్స్ అనే దాంట్లో మనం నేర్చుకున్న సెమాఫోర్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు నేను ఇక్కడ 3 చెప్తున్నాను. అలా ఏదన్నా వాడు ప్రాబ్లం ఇచ్చాడు, ఒక ప్రాబ్లం ఇలా అరైజ్ అయ్యింది షేర్డ్ మెమరీ దగ్గర అని ఇచ్చినప్పుడు దానికి మనం ఏ రకంగా సొల్యూషన్ కి ఆల్గరిథం రాస్తున్నాము అనేది ఇవి క్లాసికల్ ప్రాబ్లమ్స్. ఓకే, ఫస్ట్ డేటా సెట్ ఒకటి తీసుకున్నాము. మ్యూటెక్స్ అనేది 1 కి ఇనిషియలైజ్ అయింది, రైట్ అనేది 1 కి ఇనిషియలైజ్ అయింది, రీడ్ కౌంట్ అనేది 0 కి ఇనిషియలైజ్ అయింది. సో ఇదిగోండి, ఇప్పుడు నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లా, ఇలా ఇచ్చేసాను. ఇప్పుడు ప్రొడ్యూసర్ కన్స్యూమర్ అనే దానికి ప్రొడ్యూసర్ ఆల్గరిథం ఎలా ఇచ్చానో రైటర్ అనే దానికి రైటర్ రాసే ప్రాసెస్ కి ఏది క్లాష్ రాకుండా, హ్యాంగ్ అవ్వకుండా, మ్యూచువల్ గా ఎక్స్క్లూషన్ అయ్యేటట్టు ఆల్గరిథం రాసాం. సో ఇక్కడ రైటర్ అనేది తీసుకుంటే రైటింగ్ ఈజ్ పెర్ఫార్మ్డ్. సో వెయిట్ అయ్యింది అంటే రైటింగ్ పెర్ఫార్మ్ అయిపోయింది, ఇది 0కి ఈక్వల్ అయిందంటే సిగ్నల్ అంటే అన్లాక్. సో ట్రూ, ఇంతవరకే మీరు రాసుకుంటారు. కానీ దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మ్యూటెక్స్ అనేది 1కి ఈక్వల్ అయ్యింది, ఇక్కడ మ్యూటెక్స్ అనేది ఈక్వల్ టు 1 ఇనిషియలైజ్ చేసాము, అలాగే రైట్ అనేది 1కి ఇనిషియలైజ్ చేసాము. ఓకే, సో వెయిట్ ఆఫ్ రైట్, సో వెయిట్ ఆఫ్ 1 వచ్చింది అంటే ఏంటి, 1 < 0 అవ్వలేదు కాబట్టి ఎస్ మైనస్ చేసుకుంటుంది. సో 1 - 1 మనకి వాల్యూ 0. ఇక్కడ మరి మ్యూటెక్స్ అనేది ఇవ్వలేదు చూడండి, మ్యూటెక్స్ అనేది ఇవ్వకపోతే ఎలా కుదురుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏమి రాయలేదు అంటే ఇందాక చెప్పిన కాన్సెప్ట్ కనుక మీకు అర్థమయ్యింది అని అనుకుంటే ఇప్పుడు మీకు దీని నుంచి మీరు ఓన్ గా ఇప్పుడు రాసేస్తారు. ఓకే, ఇది 0 అయ్యింది, మరి మ్యూచువల్ ఎక్స్క్లూషన్ కదా. సో ఇక్కడ వెయిట్ ఆఫ్ ఏమి ఇవ్వాలి, మ్యూటెక్స్ ఇవ్వాలి. సో మ్యూటెక్స్ అనేది ఇక్కడ రాస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు మ్యూటెక్స్ ని 1కి ఇనిషియలైజ్ అయ్యింది, సో 1 అనేది అవ్వట్లేదు మనకి. వెయిట్ ఆఫ్ ఎస్, సో వెయిట్ ఆఫ్ 1 ఇఫ్ వైల్ s < 0. సో 1 < 0 అవ్వలేదు, నో ఆపరేషన్ కాదు. సో s మైనస్ సో 0కి ఈక్వల్ అయ్యింది. సో ఇప్పుడు మ్యూటెక్స్ వాల్యూ కూడా 0కి ఈక్వల్ అయ్యింది, లాక్ అయ్యింది కాబట్టి ఎవరిని ఇప్పుడు లాక్ చేసినట్టు, రైటర్ ని. ఓకే, ఇప్పుడు ఎవరు యాక్షన్ పెర్ఫామ్ చేయగలరు, ఓన్లీ రైటర్ మాత్రమే యాక్షన్ పెర్ఫామ్ చేయగలరు. ఇప్పుడు రీడర్ వస్తాను నేను ఇంకొకరిని యాక్సెస్ చేస్తానంటే కుదరదు, ఎందుకంటే వన్స్ ఎవరైతే చేయాలో వాళ్ళు లాక్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళని అన్లాక్ చేసేంత వరకు నెక్స్ట్ ఎవరు వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయలేరు. సో రైటింగ్ ఈజ్ పెర్ఫార్మ్డ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సిగ్నల్ ఆఫ్ రైట్, ఫస్ట్ సిగ్నల్ ఆఫ్ రైట్ కి ఇచ్చేస్తామా, ఇవ్వము. ఇక్కడ ఏం రాసుకోవాలి, సిగ్నల్ ఆఫ్, మీకు అర్థమవుతానికి ఇలా పెట్టింది నేను. ఓకే, ఫస్ట్ అర్థమైంది అంటే మరి మిగతావన్నీ వాడు ఓన్ గా ఇంకేమి ఇస్తాడు కేస్ స్టడీ కింద మనకు తెలియదు కదా. సో ఇక్కడ సిగ్నల్ ఆఫ్ మ్యూటెక్స్ లో సిగ్నల్ ఆఫ్ మ్యూటెక్స్ అనే దాంట్లో ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది, పైనుంచి 0 కదా వచ్చింది. సో 0, సిగ్నల్ ఆఫ్ 0 ఉంది, సో s++ అవుతుంది. సో 0 + 1, సో వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో మ్యూటెక్స్ 1 అయిందంటే అన్లాక్ అయిన తర్వాత ఇప్పుడు రైట్ దగ్గర ఇక్కడ ఏముందమ్మా, 0 ఉంది కాబట్టి సిగ్నల్ ఆఫ్ ఎస్, సో s++ ఇక్కడ కూడా రైట్ వాల్యూ 1. సో 1 అయింది అంటే అన్లాక్. ఎప్పుడైతే ఈ రైటర్ ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాడో రీడర్ చేయాలి అనుకుంటే ఇప్పుడు రీడర్ యాక్సెస్. ఇప్పుడు రీడర్ అయ్యి రైటర్ అంటే ఒకళ్ళు వేక్ లో ఉన్నప్పుడు ఇంకొకళ్ళు స్లీప్, ఈ కండిషన్స్ తీసుకున్నాం కదా. సో రైటర్ దగ్గర ఏం ప్రొసీజర్ జరుగుతుంది, రీడర్ దగ్గర ఏం ప్రొసీజర్ జరుగుతుంది అనేది ఇక్కడ తీసుకున్నాం. సేమ్ యాజ్ ఇప్పుడు రీడర్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ రీడర్ దగ్గర ఎక్స్ట్రాగా మనం తీసుకున్నది ఏంటి అంటే రీడ్ కౌంట్ దేంట్లో ఉంది, 0కి ఇనిషియలైజ్ చేసాం. రీడ్ కౌంట్ ఇనిషియల్ గా 0కి ఈక్వల్ చేసాం. ఇప్పుడు మీకే వస్తుంది చూడండి, వెయిట్ ఆఫ్ మ్యూటెక్స్ ఇక్కడ నుంచి ఎంత ఉంది వాల్యూ, మ్యూటెక్స్ వాల్యూ ఎంత ఉంది, 1. సో 1. రీడ్ కౌంట్ ఎక్కడ ఉంది, 0 + 1 1 1 = 1.
1 డబుల్ ఈక్వల్ టు 1. రీడ్ కౌంట్ ఇప్పుడు 1 అయింది కదా, 0కి ఇనిషియలైజ్ చేసాం కదా. మ్యూటెక్స్ వాల్యూనేమో వెయిట్ లో ఉంది కాబట్టి ఇది 0కి ఇనిషియలైజ్ అయిపోయింది. సో 1 డబుల్ ఈక్వల్ టు 1 అయ్యింది అంటే ఇక్కడ కండిషన్ ఏం చెప్తున్నాము, వెయిట్ ఆఫ్ రైట్, వెయిట్ ఆఫ్ రైట్, రైట్ ని వెయిట్ చేయమంటున్నాం. ఎందుకు రైట్ ని వెయిట్ చేయమంటున్నాము, రీడింగ్ అనేది జరుగుతుంది, రీడింగ్ అనేది పెర్ఫామ్ అవుతుంది. ఓకే, సో సిగ్నల్ ఆఫ్ మ్యూటెక్స్ ఇప్పుడు రీడింగ్ ఈజ్ పెర్ఫార్మ్డ్. ఓకే, అలాగే వెయిట్ ఆఫ్ మ్యూటెక్స్. ఓకే, మళ్ళీ రీడ్ కౌంట్ మైనస్ మైనస్ అవుతుంది. సో 0కి ఈక్వల్ అయింది అనుకోండి, ఎప్పుడైతే ఇది 0 రీడ్ మైనస్ మైనస్ అయింది అంటే 0 డబుల్ ఈక్వల్ టు 0 అయిందంటే ఇప్పుడు మళ్ళీ ఈ రీడ్ అయిపోయిన తర్వాత ఎవరికి సిగ్నల్ పంపిస్తున్నట్టు, రైట్ కి. ఇక్కడ రైట్ ని వెయిట్ చేసాం కదా, వెయిట్ చేయించాము, సో అంటే లాక్ అయింది, పక్కన అలా పడింది. సో ఇప్పుడు దాన్ని సిగ్నల్ పంపించాం మళ్ళీ రైట్ చేయమని. ఓకే, సిగ్నల్ మ్యూటెక్స్ వైల్. ఇది రాస్తారా ఫస్ట్, ఇది రాస్తారా, స్ట్రక్చర్ ఆఫ్ రైట్ ప్రాసెస్. రాసారా, రైట్ అవుతే ఇది రాయండి. ఇది రీడర్ ప్రాసెస్. ఫస్ట్ ఇనిషియల్ రీడ్ కౌంట్ ఈక్వల్ టు 0 ఇనిషియల్ గా ఇది రాయండి. రీడ్ చేస్తున్నంతసేపు రైట్ అనేది వెయిట్ లో ఉంటుంది. సో సిగ్నల్ దేనికి పంపించింది, మ్యూటెక్స్. ఈ వెయిట్ ఇక్కడ ఏదైతే 0 అయిందో అది 1కి పంపిస్తుంది, 1 అవుతుంది. సో రీడింగ్ ఈజ్ పెర్ఫార్మ్. ఓకే, అలాగే రీడ్ కౌంట్ మైనస్ మైనస్ 0 డబుల్ ఈక్వల్ టు 0, సిగ్నల్ రైట్. రాసారా, ఇది అవుతే చెప్పండి. నెక్స్ట్ డైనింగ్ ఫిలాసఫర్ ప్రాబ్లం, అక్కడతో మనకి సెమాఫోర్ కంప్లీట్ అవుతుంది, ఇంకా మానిటర్ ఒక్కటే ఉంటుంది. డైనింగ్ ఫిలాసఫర్ ప్రాబ్లం అయిన తర్వాత మానిటర్ కన్నా ముందు మీకు మెమరీ మేనేజ్మెంట్ లో ఒక 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ 2 క్వశ్చన్స్, అప్పుడు మళ్ళీ ఇది నెక్స్ట్ ఒక ట్యూస్డే వెన్స్డేతో అయిపోతుంది. థర్స్డే ఫ్రైడే సాటర్డే 3 క్లాసెస్ కదా, అక్కడ చెప్పుకోవచ్చు కావాల్సిన ఒక 2 క్వశ్చన్స్. అయిందా? నెక్స్ట్ డైనింగ్ ఫిలాసఫర్ ప్రాబ్లం అంటున్నాం. సో డైనింగ్ ఫిలాసఫర్ ప్రాబ్లం దీంట్లో ఏంటి అంటే ఇక్కడ 5 ఫిలాసఫర్స్ ఉంటారు, 5 చైర్స్ ఉన్నాయి చూడండి. 5 ఫిలాసఫర్స్ కి 5 బౌల్స్ ఉంటాయి ఇన్ ఫ్రంట్. అది రైస్ సమ్ ఒక టెక్స్ట్ బుక్ లో అయితే సంగతి అంటాడు, ఒక టెక్స్ట్ బుక్ లో న్యూడిల్స్, అలా ఏదైనా సరే తీసుకోండి. ఓకే, ఎనీథింగ్. ఇక్కడ రైస్ అనేది ఉంటుంది, మాక్సిమం న్యూడిల్స్ స్పంగట్ అలాంటివే చెప్తారు. ఎందుకు అంటే ఇక్కడ ఫోర్క్స్ అని చెప్తాం, వీటిని ఫోర్క్స్ అని చెప్తాము. సో రైస్ ఉంటుంది. ఇక్కడ 5 మెంబర్స్ ఫిలాసఫర్సే, 5 బౌల్స్ ఉంటాయి. ఎన్ని చాప్ స్టిక్స్ ఉంటాయి అంటే 5, 1 2 3 4 5. ఓకే, ఇది ఇక్కడ నుంచి మనం P0 ఫిలాసఫర్ లేకపోతే P1 అనే తీసుకోవచ్చు. ఓకే, P0 0, ఓకే 1 1 2 3 4. ఓకే, లేకపోతే 1 2 3 4 5. ఇలా 5 ఫిలాసఫర్స్ మనం తీసుకున్నప్పుడు 5 బౌల్స్ ఎగ్జిస్ట్ అయినాయి. సో ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటి అంటే ఒక ఫిలాసఫర్ తింటున్నాడు అంటే ఇక్కడ 2 స్టేట్స్, మనం ఎలాగైతే సెమాఫోర్ లో 2 స్టేట్స్ చెప్తున్నామో, సిగ్నల్ వెయిట్ అనే 2 స్టేట్స్ చెప్తున్నాము. ఈ ఫిలాసఫర్ అయితే ఈట్ తింటూ ఉంటాడు, లేదు థింక్ ఖాళీగా అయితే ఉండడు, ఆలోచిస్తూ ఉంటాడు. ఫిలాసఫర్ కి ఇక్కడ 2 కండిషన్స్ చెప్తున్నాం, ఈట్ కండిషన్, థింక్ కండిషన్. థింక్ చేస్తున్నప్పుడు ఈట్ చేయడు, తినడు, ఆలోచిస్తున్నప్పుడు తినడు.
సో అలా ఎప్పుడైతే తను థింక్ చేస్తున్నప్పుడు ఈ ఫోర్క్స్ ఏదైతే పట్టుకున్నాడో దాన్ని టేబుల్ మీద ప్లేస్ చేసేయాలి. ఓకే. అసలు మనకి దీంట్లో ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఈ ఫిలాసఫర్ P1 అనే ఫిలాసఫర్ తింటున్నాడు అనుకోండి. ఈ ఫోర్క్ లేకపోతే ఈ చాప్ స్టిక్ 2 చాప్ స్టిక్స్ అంటే ఒక్కొక్క ఫిలాసఫర్ 2 చాప్ స్టిక్స్ క్యారీ చేయాలి అని చెప్తాం. 2 క్యారీ చేస్తున్నప్పుడు ఎంతమంది తినగలరు ఎట్ ఏ టైం అలా చూసుకుంటే P1 అనే ఫిలాసఫర్ తిన్నాడు అనుకోండి, P2 ఖాళీగా ఉంటాడు. P3 అనే ఫిలాసఫర్ తినగలరు. సో P3 ఎప్పుడైతే ఈ రెండు పిక్ చేశాడో P4 ఖాళీగా ఉంటాడు. P5 కూడా ఖాళీగానే ఉంటారు. ఎందుకు? P1 ఈ చాప్ స్టిక్ రేస్ చేశాడు కాబట్టి. సో ఎట్ ఏ టైం P1 P3 P1 P3 ఇద్దరు మాత్రమే తినగలరు. సో ఇద్దరు ఫిలాసఫర్స్ ఈటింగ్ స్టేట్ లో ఉంటే మిగతా రిమైనింగ్ 3 ఫిలాసఫర్స్ థింకింగ్ స్టేట్ లో ఉంటారు. ఓకే. 2 ఫిలాసఫర్స్ ఈటింగ్ స్టేట్ లో ఉంటే 3 ఫిలాసఫర్స్ థింకింగ్ స్టేట్. ఎందుకు థింకింగ్ స్టేట్ అంటే మనకి ఇక్కడ చాప్ స్టిక్ షేర్ చేసుకునేది ఏదైతే ఉందో ఆ షేరింగ్ నే మనం ఇక్కడ ప్రాబ్లం కింద రైజ్ చేస్తాం. సో ఇప్పుడు ఫర్ సపోజ్ P2 అనే ఫిలాసఫర్ రేస్ చేశాడు అంటే P1 ఇప్పుడు థింకింగ్ స్టేట్ లోకి వెళ్తే ఈ 2 చాప్ స్టిక్స్ కింద పెడతాడు కాబట్టి P2 తినగలడా అంటే తినలేడు. ఎందుకు? P3 కూడా కింద పెట్టాలి. ఇక్కడ ఒక 4కే అవైలబుల్. తిను ఇంకో దాని గురించి వెయిట్ చేస్తున్నాడు కాబట్టి కుదరదు. సో అలా చూసుకున్నప్పుడైనా సరే పోనీ ఇప్పుడు మళ్ళీ అన్ని కిందే ఉన్నాయి అనుకున్నా, P2 ఈ రెండు పిక్ చేసుకున్నాడు, లిఫ్ట్ చేశాడు. సో P2 లిఫ్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా దీనికి ఎవరైతే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఉన్నారో వాళ్ళు ఖాళీగా ఉంటారు. ఓకే. మళ్ళీ ఇది. సో P2 తిన్నప్పుడు P4 తినగలుగుతున్నారు. P4 ఓకే. సో మిగతా 3 బ్లాంక్. దాన్ని ఇక్కడ మనం బౌల్ ఆఫ్ రైస్ నేమో డేటా సెట్ తీసుకున్నాం. సెమాఫోర్ చాప్ స్టిక్స్ ఏవైతే 5 అయి ఉన్నాయో ఫస్ట్ ఇనిషియలైజ్ టు 1. దానికి ఇది ఫిలాసఫర్ కి ఇది ఫిలాసఫర్, అలాగే దానికి థింకింగ్ అది రాయాలి కదా. సో ఫిలాసఫర్ ఇది రాయండి. వెయిట్ ఆఫ్ చాప్ స్టిక్ అవైలబుల్ అయ్యేంత వరకు వీళ్ళు వెయిట్ చేస్తారు. ఎప్పుడైతే అవైలబుల్ అయ్యిందో ఈట్ చేస్తారు. సో ఇక్కడ ఫస్ట్ ఫిలాసఫర్ 1 తీసుకున్నాం అనుకోండి. సో 1 + 1 2 మాడ్యులస్ 5. ఇక్కడ ఓకే డిక్రిమెంట్ చెప్తాను ఫస్ట్. ఇది రాయండి. ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో ఆ కండిషన్ ఇక్కడ వర్కౌట్ అవ్వాలి. 1 అనేవాళ్ళు P1 అనేవాళ్ళు ఇక్కడ తింటున్నప్పుడు ఈట్ లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఎవరెవరు ఇక్కడ మనకి వెయిటింగ్ స్టేట్ అంటే థింక్ స్టేట్ ఇందాక చెప్పాను కదా, జస్ట్ ఆల్గరిథం ఇలా ఇచ్చేస్తాడు. టెక్స్ట్ బుక్ చూసినా ఏది చూసినా దీన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ మొత్తం టోటల్ 5 ఫిలాసఫర్స్ కాబట్టి మనమే మాడ్యులస్ ఆఫ్ 5 ఇచ్చేస్తాం. మాడ్యులస్ ఆఫ్ 5 చాప్ స్టిక్స్ 5 అనేది ఏదైతే ఉందో ఫస్ట్ ఇనిషియలైజ్ టు 1. ఓకేనా? ఇది మీరు ఇప్పుడు చేయండి. చాప్ స్టిక్ ఆఫ్ 1. సో 1 తీసుకున్నాము అంటే 1 - 1 0 లాక్ ఒక చాప్ స్టిక్. నెక్స్ట్ 1 + 1 2 మాడ్యులస్ 5. ఓకే. 2 తీసుకున్నప్పుడు మళ్ళీ మైనస్ తీసుకుంటే 1. అలా ఏమవుతుంది అనేది మీరు నాకు సాల్వ్ చేయండి. ఈ రెండు అవుతాయి. ఈ రెండు మీకు అర్థమైంది అనుకుంటే, మీరు ఎలాగో ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు కదా, ఈ రెండు ఎలా అర్థమైంది అన్న దానికి సేమ్ ఇక్కడ మనం ఎలా అయితే సాల్వ్ చేసామో ఈ రెండు ప్రాబ్లమ్స్ ఈ యొక్క ఆల్గరిథం ద్వారాన ఏదో ఒక 2 ఫిలాసఫర్స్ ఇలా లిఫ్ట్ చేశారు, 2 చాప్ స్టిక్స్ ప్లేస్ చేశారు, రిమైనింగ్ వాళ్ళు ఇక్కడ థింకింగ్ స్టేట్ లో ఉన్నారు అనేది ఇక్కడ మనం చెప్తాం. ఇక్కడ ఇంకో ప్రొసీజర్ ఏముండదు, ఎందుకంటే ఒక ఫిలాసఫర్ ఏదైతే ఉన్నాడో ఆ ఫిలాసఫర్ ఈట్ స్టేట్ లో ఉన్నప్పుడు అదే ఇంకో దాంట్లో ఫిలాసఫర్ థింక్, ఒకళ్ళు థింక్ లో ఉన్నప్పుడు ఒకళ్ళు ఈట్. ఇది మీరు సాల్వ్ చేయండి. ఓకే. ఇలా ఇంకా ఏ ప్రాబ్లమ్స్ అయినా వాడు ఇవ్వచ్చు.
ఏ ప్రాబ్లమ్స్ అయినా ఇక్కడ మనం తీసుకునే కాకుండా కేస్ స్టడీలో ఇవ్వాలి అనుకుంటే ఇంకా ఎనీ ప్రాబ్లమ్స్ వాడిస్తాడు, దాన్ని మనం ఇలాగే తీసుకొని సాల్వ్ చేస్తూ ఉండాలి. ఆల్గరిథమ్స్ రాస్తారు. నెక్స్ట్ క్లాస్లో మానిటర్ అది మీరు సాల్వ్ చేసి నాకు మొన్న కొంతమంది వాట్సాప్ పెట్టారు. ఇది కరెక్ట్ ప్రాబ్లం వస్తుంది. బైరింగ్ ఫిలాసఫర్ నేను ఇది రాయమనలా మిమ్మల్ని, ఇక్కడ ఇది ఎలా రన్ అవుతుంది అనే ట్రేసింగ్ మాత్రమే రాయమన్నాను. యాక్చువల్ ఆల్గరిథం వచ్చేసరికి మానిటర్స్ అయిన తర్వాత ఇది చెప్తాను. ఒకళ్ళు హంగ్రీగా ఉన్నారు, ఈటింగ్ లో ఉన్నారు, ఎవరు పక్కన పెట్టారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రాయొద్దు. నేను అన్నది నాకు కావాల్సింది ఇప్పుడు నేను వెయిట్ ఈక్వల్ టు ఈ రీడర్ రైటర్ దీంట్లో ఎస్ మైనస్ మైనస్ 0 1 అయ్యింది, ఎస్ ప్లస్ ప్లస్ ఇలా 1 అయ్యింది అని ఏదైతే చెప్పానో, 1 అంటే సిగ్నల్ కి లాక్ అన్లాక్, వెయిట్ అంటే లాక్, దాన్ని మాత్రమే ఇక్కడ నాకు ట్రేసింగ్ రాసి వాట్సాప్ చేయండి. ఓకే, రేపు క్లాస్లో మానిటర్స్ తో పాటు సొల్యూషన్ ఒకటి 2 క్లాసెస్ అమ్మా. 2 క్లాసెస్ లో మనకి ఇది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ వరకు ఓకేనా? ఓకే, లీవ్ అవ్వండి. నెక్స్ట్ క్లాస్కి లాగిన్ అవ్వండి. నాకు ఫాలో చేసిన వాళ్ళు, ట్రేసింగ్ చేసిన వాళ్ళు వాట్సాప్ చేయండి.